నమస్కారం అండి, వెల్కమ్ టు ఐకన్ పాలిటిక్స్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. పొద్దున్న హిందూ ప్రాజెక్ట్స్ సీక్వెల్ సినిమాకి సంబంధించినటువంటి లెక్కలు ఇవన్నీ కూడా చూసాం కదా. అయితే ఇవాళ డీటెయిల్స్ కూడా వచ్చి సుప్రీంకోర్టులో అమికస్ క్యూరీ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. ఓబుళాపురం మైనింగ్ దాదాపు 6 మైనింగ్ లీజుల్లో అక్రమాలు అని చెప్పి సంపూర్ణమైనటువంటి డీటెయిల్స్ సుప్రీంకోర్టుకి అమికస్ క్యూరీ అందజేయడం జరిగింది. ఈ ఓబుళాపురం మైనింగ్కి సంబంధించి మొన్న మధ్యనే జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు గాలి జనార్దన్ రెడ్డి గారికి పర్మిషన్ ఇచ్చింది. మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, వాళ్ళు చక్కగా తవ్వుకోవచ్చు, సుంకులమ్మ గుడి లాంటివి ఎన్నన్నా కూలగొట్టచ్చు, వాళ్ళు ఏం చేసినా మేమేం మాట్లాడము అని చెప్పి. అంటే జీవోళ్ళు ఇలా చెప్పలేదు కానీ వాస్తవానికి అదేగా. ఈ గాలి జనార్దన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత తెలిసిందేగా అందరికీ. సో ఆ బంధంతో ఇంకా సరిహద్దులు నిర్ణయించకపోయినా, వాటికి సంబంధించినటువంటి మెజర్మెంట్స్ క్లియర్ అవ్వకపోయినా సరే వీళ్ళు చాలా విచ్చలవిడిగా ఉదారంగా ఇచ్చేశారు. సో దీంట్లో ఆల్రెడీ కోర్టులో ఉంది. మొత్తం ఓబుళాపురం మైనింగ్ కంపెనీతో పాటు ఇంకొక 5 సంస్థల అక్రమాలకు పాల్పడినట్టుగా సాధికార సంస్థ గతంలో ఇచ్చిన నివేదికనే ఈ నివేదిక దృష్ట్యా తవ్వకాలపై అనుమతుల మీద తదుపరి చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేయాలని చెప్పి అమికస్ క్యూరీ సిద్ధార్థ్ చౌదరి కాదండి, చౌదరి అంటే మళ్ళీ చౌదరి అని పెట్టానంటే ఒక కమ్మళ్ళు ఎవరు వచ్చి ఇది చేశారు, జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు ఇది చేశారు కాబట్టి వాళ్ళకి పడట్లేదు అని చెప్పి అంటారేమో అని చెప్పి క్లియర్గా చెప్తున్నా. సిద్ధార్థ్ చౌదరి అని చెప్పి అంటే అక్కడ నార్త్ ఇండియాలో ఈ పేర్లు ఎక్కువ ఉంటాయి అనమాట. అందులో బ్రాహ్మిన్స్ ఉన్నారు, రాజులు ఉన్నారు, ఇలా అందరూ చాలా సెక్ట్స్ ఉంటారనమాట. ఈ చౌదరి అని పేరు పెట్టుకున్న వాళ్ళు కమ్మోళ్ళు కాదండి. ఓకే, అది పక్కన పెడదాం. సో సర్వే ఆఫ్ ఇండియా నాటిన స్తంభాన్ని తరలించేయడం, అటవీ ప్రాంతాల్లో తవ్వకాలు చేయడం అంటే పర్యావరణ చట్టాన్ని ఉల్లంఘించడం, సర్వే సంస్థ ఇచ్చినటువంటి లిమిట్స్ అన్ని క్రాస్ చేసి మొత్తం భౌగోళికంగా మ్యాప్స్ మార్చేయడం, ఇవన్నీ కూడా వాళ్ళు చేశారని చెప్పి క్లియర్గా ఇచ్చారు. సో ఆంధ్రప్రదేశ్ కర్ణాటక సరిహద్దుల్లో ఇనుప ఖనిజం తవ్వకాలకు సంబంధించి ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కాదు ఇంకో 5 కంపెనీలు కూడా ఈ అక్రమాలకు పాల్పడ్డాయని చెప్పి స్పష్టం చేశారు. అండ్ 2010 నవంబర్ 19న సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులకు లోబడి కేంద్ర సాధికార సంస్థ క్షేత్రస్థాయిలో పరిశీలన జరపడం, అక్కడ రికార్డులు పరిశీలించడం, పార్టీల వాదనలు విన్న తర్వాత 2011 జనవరి 7న సమగ్ర నివేదిక ఇవ్వడం, ఇవన్నీ జరిగిపోయాయి. అందులో తీవ్రమైనటువంటి ఉల్లంఘనలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరిగాయని, అలాగే ఈ 6 మైనింగ్ లీజులకి జారీ చేసినటువంటి నివేదిక ప్రకారం ఎక్కడ పర్మనెంట్ కంట్రోల్ పాయింట్స్ ఖరారు చేయలేదు, పర్మనెంట్గా కంట్రోల్ పాయింట్స్ అనేవి వీళ్ళకి ఇవ్వలేదు. సో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సమ్మిరెడ్డి కమిటీ 2009 నవంబర్ 20న, కాంపోజిట్ సర్వే కమిటీ 2010 జూన్ 9న ఇచ్చిన నివేదికల్లో వాళ్ళు పేర్కొన్నారు. పర్మనెంట్ కంట్రోల్ పాయింట్స్ లేకుంటే లీజులని క్షేత్రస్థాయిలో వాళ్ళు ఎక్కడైనా సరే చూపించేటువంటి అవకాశం ఉంటుంది. అది కూడా అందులో వాళ్ళు చేసుకున్నటువంటిది మీకు అర్థమై ఉంటుంది. అటవీ సంరక్షణ చట్టం 1980 కింద అనుమతులు మంజూరు చేసేటప్పుడు లీజు దాటి బయట అటవీ ప్రాంతాల్లో ఖనిజాలు తవ్వకుండా మైనింగ్ ప్రాంతం సరిహద్దు చుట్టూ 20 మీటర్లకి 1 చొప్పున శాశ్వత సరిహద్దు స్తంభాలు పాతాలి. ఈ 6 మైనింగ్లో ఎక్కడ శాశ్వత సరిహద్దు స్తంభాలు వీళ్ళు పాతలేదు, మాకు ఎక్కడ దొరికితే అదంతా మా శాశ్వతమే, మాది మాత్రమే అని చెప్పి చేశారు. ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి ఎంత ఇచ్చారు? మొత్తం 25.98 హెక్టార్లు ఇచ్చారు. 2004 డిసెంబర్ 13 నుంచి రెన్యువల్ గడువు ముగిసినా సరే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2017 ఏప్రిల్ 25 వరకు ఉన్నట్టుగా వీళ్ళు చూపించేశారు. చూపించినందుకు 1997 ఏప్రిల్ 25ను కుదుర్చుకున్నందున లీజ్ రెన్యువల్ని ఆ రోజు నుంచే పరిగణలోకి తీసుకోవడం ఇవన్నీ చేశారు. ఫలితంగా లీజు లేకపోయినా సరే 1997 నుంచి 2004 వరకు ఖనిజ తవ్వకాలు వీళ్ళు అక్కడ నిర్వహించారు. ఇది పూర్తిగా చట్ట విరుద్ధం. సో దీన్ని కొత్త లీజ్ కింద మంజూరు చేసినట్టు భావించాలి. అందుకే కేంద్ర ప్రభుత్వ అనుమతినే తప్పనిసరి. 80 చట్టాన్ని, అటవీ సంరక్షణ చట్టాన్ని ఉల్లంఘించి మొత్తం అక్కడ ఉన్న అడవినంతా నరికేశారు, తవ్వేశారు. సరే, ఇందులో ఇంకా డిఫరెంట్గా ఉన్నాయి. అలాగే అనంతపురం మైనింగ్ కార్పొరేషన్ అని ఇంకొకటి ఉంది, దానికి వచ్చేసి 6.50 హెక్టార్లు మాత్రమే ఇచ్చారు. దీనికి కూడా సేమ్ ఓబుళాపురం మైనింగ్ దానికి ఏమైందో వాళ్ళు కూడా ఇలాంటివే చేశారు. రెన్యువల్ అవ్వడానికి రెన్యువల్ అయినట్టుగా, లీజ్ ఇవ్వడానికి లీజ్ చేసినట్టుగా డాక్యుమెంట్స్ వాళ్ళు సృష్టించారు. అన్నీ కూడా మధ్యలో దళారులను పెట్టుకొని ఇవన్నీ చేసి ఇక్కడ దాకా లాక్కొచ్చారు. సో ఇంకా దాదాపుగా మొత్తం ఎంత 11 లక్షల మెట్రిక్ టన్నుల ఖనిజాన్ని ఇక్కడి నుంచి వీళ్ళు తరలించేశారు. దీని మీద ఇంకా గనుల శాఖ దర్యాప్తు చేయాలి. సో ప్రస్తుతానికి గనుల శాఖ ఎవరి చేతిలో ఉందో మీకు తెలుసు, ఎవరు చేస్తారనేది. 68.52 హెక్టార్లో ఓబుళాపురం మైనింగ్ కంపెనీ ఇంకొకటి. స్టేషన్ 8, 10లో సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి శాశ్వత స్తంభాలను వేరే చోటికి తరలించేసి
వీళ్ళకి కావాల్సిన చోట వీళ్ళు పెట్టుకున్నారు. ఇక్కడ అధికారం లేకపోయినా సరే మొత్తం పిల్లర్లన్నీ కర్ణాటక సరిహద్దు వైపు మొత్తం అటువైపు పిల్లర్లు వేసేసి ఇది కూడా మాదే అని చెప్పి ఇక్కడ నుంచి అక్కడికి తవ్వుకుంటూ వెళ్ళిపోయారు. సో ఇప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు ఎక్కడ నుంచి మార్చారు, ఎక్కడ పెట్టారు, ఇవన్నీ కూడా ఇందులో రావాలి. ఇందులో ఎన్ని వందల కోట్లు ఎన్ని వేల కోట్లు జరిగింది. ఓబుళాపురం మైనింగు, వై మహాబలేశ్వరప్ప అండ్ సన్స్, బళ్ళారి ఐరన్ ఓర్ ప్రైవేట్ లిమిటెడ్, అలాగే అనంతపురం, ఇవన్నీ చెప్పాం కదా మొత్తం ఇవన్నీ కూడా. సో ఇప్పటి వరకు ఈ జరిగినటువంటి దర్యాప్తు మీద సిబిఐ నుంచి ఇప్పుడు తాజాగా వీళ్ళు నివేదిక తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రాంతంలో అక్రమ మైనింగ్ వ్యవహారం మీద నిర్దిష్టమైనటువంటి గడువులో దర్యాప్తు జరిపి బాధ్యుల మీద ఛార్జ్ షీట్లు దాఖలు చేసేలా కోర్టు సిబిఐని ఆదేశించాలి. తాజా నివేదికను సమర్పించేలా కేంద్ర సాధికార సంస్థని ఆదేశించాలని అమికస్ క్యూరీ సిద్ధార్థ్ చౌదరి అమికస్ క్యూరీ ఈ నివేదికలో పేర్కొన్నారు. సో దీన్ని ఏం చేశారు, ప్రస్తుతం ఈ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులో ఈ మైనింగ్కి సంబంధించి ఓబుళాపురం మైనింగ్ కంపెనీ దాఖలు చేసిన పిటిషన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ గారి నేతృత్వంలో విచారణ చేపట్టి వేరే ధర్మాసనానికి బదిలీ చేసింది. ఈ అక్రమాల నేపథ్యంలో గనుల్లో తవ్వకాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2010లోనే నిలిపివేసింది. దీని మీద మైనింగ్ కంపెనీ ఉమ్మడి రాష్ట్ర హైకోర్టుని ఆశ్రయించారు. అనుకూలంగా తీర్పు వచ్చింది. హైకోర్టు తీర్పుని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. పిటిషనర్లు ఇప్పుడు పిటిషన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ గారు, అలాగే జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ సిటి రవికుమార్తో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టి ఈ వాదనల సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ ఈ పిటిషన్ని మరొక ధర్మాసనానికి బదిలీ చేయాలని చెప్పి ఆదేశించారు. సో పడుతుందేమో ఇంకో నెల రోజులు ఇంకో ధర్మాసనానికి వెళ్ళి వాళ్ళు మళ్ళీ ఏం జరిగింది ఏంటనేది నోట్స్ చెక్ చేసుకొని ఇప్పటివరకు జరిగిందని చూసుకోవడం. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇవన్నీ డీటెయిల్స్గా ఉన్నాయండి. బేసిక్గా ఎవరెవరు ఎంత చేశారు, ఎలా అయిందంటే ఇంకా చాలా మొత్తం ఏంటంటే ఫిగర్ అండ్ ఫ్యాక్ట్స్ ఇవన్నీ ఉంటాయి. మన దగ్గర మ్యాపింగ్ అయితే లేదు కాబట్టి చూపించడానికి అది పక్కన పెడితే ఈ డీటెయిల్స్లోకి ఇంకా వెళ్తుంటే మనం చూసాం కదా, దాదాపు 200 కోట్ల రూపాయలు ఆఫర్ చేశారు బెయిల్ కోసం. గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ ఇవ్వాలని 200 కోట్ల రూపాయలు ఆఫర్ చేశారు అప్పట్లో. శ్రీరాములు అనేటువంటి వ్యక్తి ఎవరో ఆయన, మిగతా వాళ్ళు అప్పట్లోనే ఈ కేసులో ఇరుకోవడం ఇదంతా అయింది. అయితే ఈ తవ్వకాల దగ్గరకు వచ్చరికి వీళ్ళు విచ్చలవిడిగా ఇలా చేస్తూ ఉంటే ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేసింది? ఇన్ఫాక్ట్ 1997 నుంచి 2004 వరకు వీళ్ళు తవ్వుకున్నారు అన్న పాయింట్లోకి వచ్చినప్పుడు కూడా అక్కడ సరిహద్దులు ఏవి మారలేదు. బట్ సరిహద్దులు కూడా మారాయి అంటే అక్కడ పర్యవేక్షణ కొరవడింది. ఈ పర్యవేక్షణ తెలుగుదేశం ప్రభుత్వం ఉంది కాబట్టి అప్పుడు ఖచ్చితంగా వాళ్ళ తప్పని చెప్పక తప్పదు. అండ్ ఆఫ్టర్ దట్ ఇంక రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకేముంది, అసలు పర్యవేక్షణ అన్న పదమే లేదు. మనం ఎక్కడ కావాలంటే అక్కడ అదేదో సినిమాలో ఎంఎస్ నారాయణ ట్రాఫిక్ నో పార్కింగ్ బోర్డు పట్టుకుని తిరుగుతుంటాడు సార్ ఆ రోడ్డు మీద. ఆయన ఎక్కడ పెడితే అక్కడ నో పార్కింగ్ అంతే. అలాగా వీళ్ళు ఈ స్తంభాలు సర్వే ఆఫ్ ఇండియా నాటిన స్తంభాలు తీసుకెళ్లి వీళ్ళు ఎక్కడ పెడితే అక్కడ వరకు మన సరిహద్దు అన్నట్టుగా ఉండి ఈ గనులన్నీ కూడా తవ్వుకొని దేశం యొక్క సంపదని కొల్లగొట్టారు. దేశ ప్రజల సంపదని కొల్లగొట్టారు. అంతకు మించి ఇందులో ఏం లేదు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మూడు సంవత్సరాలు ఇప్పటిదాకా మరి మాట్లాడలేదు. కానీ మరి ఎందుకో ఈ ఇటీవల కాలంలోనే ఇంత అవ్యాజమైన ప్రేమ అభిమానం ఇవన్నీ పొంగొచ్చేసి ఆయనకి ఓబుళాపురం మైనింగ్ కంపెనీ వాళ్ళు తవ్వుకోవడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదని, ఇక్కడ కోర్టులో ఇంకా పిటిషన్ ఉండగానే మాకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పి ఇచ్చేశారు. సో ఇందులో విచారణ జరిగితే ఇంకా ఎంతెంత పెద్ద కుంభకోణాలు బయటకు వస్తాయనేది తెలియాలి. మళ్ళీ ఎంతమంది ఐఏఎస్ అధికారులు జైలుకి వెళ్లాల్సి వస్తుందనేది ఆలోచించుకోవాలి. సో ఇది బ్రీఫ్గా ఓబుళాపురంకి సంబంధించి కాస్త డీటెయిల్స్. దీని మీద ఎవరైనా నేతలు మాట్లాడతారేమో చూద్దాం. సో మీకేమైనా దీని మీద అనుమానాలు అవి ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. మళ్ళీ క్లారిఫై చేయడానికి ప్రయత్నిస్తాను. చూస్తూనే ఉండండి ఐకాన్ పాలిటిక్స్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.